మహోన్నతుడును మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాల సమయంలో ఒక చక్కటి అనుకూలతను బట్టి అవకాశాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ఈ చక్కటి అవకాశాన్ని మనం దేవుని ద్వారా పొందుకొని ఈ ఉదయకాల సమయంలో సజీవులుగా ఉండి ప్రభు యొక్క వాక్యాన్ని వినడానికి మనకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు ఆ కృప చూపిస్తున్న దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెలునుగాక, కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో మీరు, మీ పిల్లలు అందరూ కూడా ఆ ప్రభు కృపలో క్షేమముగా ఉన్నారు కదా. ఉండాలని మేము మీ కొరకు మానక ప్రార్థన చేయుచున్నాం. మీ అందరినీ ప్రభు దీవించునుగాక. సరే, వాక్యాన్ని మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచన భాగాన్ని మనం చదువుకొనగలిగితే, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుమని, పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని చెప్పి, ఆ విధంగా బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. హిజ్కియా ఎందుకు కన్నీళ్లు విడిచాడు? హిజ్కియా ప్రార్థన దేవుడు ఎందుకు అంగీకరించి ఉన్నాడు? హిజ్కియా దేవుని సన్నిధిలో ఎటువంటి స్థితిని, ఎటువంటి విధానాన్ని ఆయన కలిగి ఉన్నాడు? హిజ్కియా యొక్క జీవితంలో మనము చూడగలిగితే ఎన్నో ఇబ్బందులు, శ్రమలు, సంతోషం, సమాధానం, ఆనందం, ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు, ఇవన్నీ మనం చూసుకుంటూ వస్తున్నాం. కానీ వాస్తవానికి మాత్రం ఆయన నమ్మకంగా దేవుని కొరకు జీవించిన ఆ స్థితిని, ఆ విధానాన్ని ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఆయనలో ఏముందో అవన్నీ మనకు ఒక్కసారి జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. హిజ్కియా యొక్క ప్రార్థన దేవుడు విని, తన కన్నీళ్ళు చూసి ప్రభు విని ఎంత గొప్ప అద్భుతాన్ని దేవుడు చేశాడో అని మన వాక్యంలో చూడగలిగితే, హిజ్కియా యెరూషలేము ప్రాంతంలో ఉన్న ఒక అద్భుతమైన రాజు. 25 ఏండ్ల ప్రాయంలో యెరూషలేము ప్రాంతానికి రాజుగా దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు. 25 ఏండ్ల ప్రాయంలో చక్కగా దేవుని ద్వారా ఎన్నుకొనబడి, ఏర్పాటు చేయబడి చక్కని పరిపాలన అందించాడని 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 2వ వచన భాగం మనకు ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఈ 2వ వచన భాగంలో మనము చూడగలిగితే, అతని తల్లి జకరియా కుమార్తెని, ఆమెకు అబి అనే పేరు కూడా ఉందని ఆ విధంగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ విషయాన్ని మనం ఈ విధంగా చూడగలిగితే, బైబిల్ గ్రంథములో అదే 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 13వ వచన భాగాన్ని మనం వాక్యంలో చూడగలిగితే, రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు అస్సూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములు గల అన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనగా అని బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. హిజ్కియా 25వ సంవత్సరంలో రాజుగా మార్చబడ్డాడు. ఆయన ఆ విధంగా రాజరికాన్ని చేస్తూ ఉన్నప్పుడు, ఆయన రాజుగా ఉన్న 14వ సంవత్సరమందు అస్సూరు రాజైన సన్హెరీబు ఆ దేశం మీదకి దండెత్తి వచ్చి ఆ పట్టణాన్ని ముట్టడి వేసి, ఆ ప్రాకారముల మీదకు వచ్చి ఆ ప్రాకారములను, అక్కడ ఉన్న సమస్తాన్ని కూడా
ఆయన చిన్నాభిన్నం చేశాడు, దండెత్తి వచ్చాడు అని బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ దుస్థితి, ఈ పరిస్థితి ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ రోజున హిజ్కియా ఏం చేశాడు అని మనం చూడగలిగితే అదే 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 20వ వచన భాగం. ఈ 19:20లో మన వాక్యాన్ని చూడగలిగితే, అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా వద్దకు ఈ వర్తమానము పంపెను. ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించున్నాను అని చెప్పి, దేవుడు అష్షూరు రాజైన సన్హెరీబు పక్షమున ఆయన విషయములో దేవుని సముఖములో హిజ్కియా చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, దేవుడు అంగీకరించాడు అని బైబిల్ గ్రంథములో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా ఒక మాటలో చెప్పాలంటే, మన కష్టకాలంలో, మన శ్రమకాలంలో శత్రువులు మన మీదకి వచ్చినప్పుడు, శోధనలు మన మీదకి వచ్చినప్పుడు, ప్రమాదాలు మన కుటుంబాన్ని, మన జీవితాన్ని, మన వ్యవస్థను చుట్టుముట్టినప్పుడు, మనకు ఉన్న గొప్ప దుర్గం ప్రకారం మన శ్రమలో, మన కష్టములో మనకు సహాయం చేయగలిగిన ఒకే ఒక ఆధారం ఎవరు అని మనం చూడగలిగితే, మనము నమ్ముకున్న మన దేవుడే అని ఈరోజు మనము గ్రహించి ఆలోచించాలి. హిజ్కియా రాజుగా మార్చబడ్డాడు. తన చుట్టూ ప్రజలు, తన చుట్టూ సైన్యం, తన చుట్టూ బలము, బలగం ఎంతో ఉంది, ఎంతమందో ఉన్నారు. అయితే వారందరూ కూడా తన జీవితంలో సహాయం చేస్తారా అని మనం ఆలోచన చేసినట్లయితే, హిజ్కియా కష్టకాలములో ఎవరిని, ఏ వ్యక్తిని కూడా సహాయము అడగలేదు. కానీ నరమాత్రుని సహాయం నా జీవితంలో దేనికి పనికొస్తుంది అని చెప్పి, అటువంటి గడ్డు కాలంలో, అటువంటి కఠినమైన శ్రమలలో ఆ భక్తుడు ఏం చేశాడంటే, దేవుని సన్నిధిలో దేవుడే నా జీవితంలో సహాయం చేయాలి అని చెప్పి దేవుని మీద ఆధారపడి దేవుని పాదములు పట్టుకొని 2వ రాజుల గ్రంథం 19:20 ప్రకారంగా దేవుని సన్నిధిలో ఆ భక్తుడు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు అని చెప్పి ఆ విధంగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ యెషయా గ్రంథం 38:5వ వచన భాగంలో మన వాక్యములో చూడగలిగితే, ఆ భక్తుడైన దేవాది దేవుడు తన భక్తుడైన యెషయాతో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. నీవు తిరిగి వెనుకకు వెళ్ళి ఇట్లనుము అని దేవుడు యెషయాతో ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. దావీదు దేవుడైన, పితరుడైన దావీదు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను అని చెప్పే విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. అష్షూరు రాజు సన్హెరీబు తన రాజ్యం మీదకి వచ్చినప్పుడు ఏ విధంగా ప్రార్థన చేసి విజయాన్ని భక్తుడు సాధించాడు, అదే విజయాన్ని తన దేశానికి వచ్చిన శ్రమలో ఏ విధంగా దేవుడు తప్పించాడు, అదేవిధంగా తన జీవితంలో, తన శరీరములో తనకు వచ్చిన శ్రమ కొరకు అప్పుడు ఆ భక్తుడు ఏం చేస్తున్నాడు అని మనం చూడగలిగితే, హిజ్కియా తనకు వచ్చిన శ్రమలో కూడా దేవుని పాదముల చెంతే తన దేశం కొరకు ఏ విధంగా ప్రార్థన చేశాడో, తన కొరకు కూడా అదే విధంగా దేవుని పాదములు పట్టుకొని కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడు అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా
సెలవిస్తూ ఉందన్నమాట. అనగా హిజ్కియా తనకు శ్రమ వచ్చిన, తన దేశానికి శ్రమ వచ్చిన, తన పొరుగు వారికి శ్రమ వచ్చిన, వారు ఎక్కడ వారైనా ఎవరైనప్పటికీ కూడా తన కొరకు ఒక విధంగా, మరొకరి కొరకు మరొక విధంగా స్పందించే ఆ స్పందన ఆయనలో లేదు. కానీ అందరి కొరకు కూడా ఒకే విధంగా స్పందిస్తూ వచ్చాడు. తన దేశంలో ఉన్న ఆ ప్రజల కొరకు ఏ విధంగా స్పందించాడో, మనవి చేసుకున్నాడో, కన్నీళ్లు కార్చాడో, అదేవిధంగా తన జీవితంలో వచ్చిన ఆ శ్రమ కొరకు కూడా దేవుని పాదముల చెంత కన్నీళ్లు కార్చి ఆయన ప్రార్థన చేస్తున్నాడు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. మరణకరమైన రోగం తన జీవితంలో, తన శరీరంలో ప్రవేశించినప్పుడు ఆయన చేసిన పని ఏంటి అని మనం చూడగలిగితే, అందరినీ విడిచిపెట్టి అన్ని సహాయాలు కూడా తిరస్కరించి గోడ తట్టు తన ముఖాన్ని త్రిప్పుకొని దేవుని యొక్క ప్రభు బిడ్డ హిజ్కియా కన్నీళ్లు కార్చుచూ ఉన్నాడు. దేవా, మనుషుల సహాయం నాకు వ్యర్థం. నా జీవితంలో వారు ఏమీ చేయలేరు. వారు నా జీవితంలో సహాయం చేసినా అది ఎంతవరకు, అది కొంతవరకే కదా ప్రభువా అని చెప్పి దేవుని సముఖంలో దేవుని మీద ఆధారపడడం ఆయన నేర్చుకున్నారు అని ఈరోజు మనము గ్రహించి మనం ఈ దినము ఆలోచన చేయగలగాలి. దావీదు సంకీర్తన 39:12 మన వాక్యాన్ని చూడగలిగితే, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్రకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులందరికంటే నేను పరవాసునై ఉన్నాను అని చెప్పి ఆ విధంగా భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్రకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూడుము అని చెప్పి భక్తుడు కూడా హిజ్కియా వలె దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. అనేక మంది రాజులు తమ సొంత బలము మీద, తమ సొంత జ్ఞానము మీద, అధికారము మీద ఏ ఒక్క వ్యక్తి కూడా ఆధారపడకుండా దేవుని మీద మాత్రమే ఆధారపడి అడిగిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో చాలా మనము చూస్తూ ఉంటున్నాం. ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఆ విధంగా ఉండగలిగితే మన జీవితాలను దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. మనము బైబిల్ గ్రంథములో మరొక వాక్యాన్ని చూడగలిగితే 56వ దావీదు సంకీర్తన 8వ భాగాన్ని మనము చూద్దాం. కీర్తన గ్రంథము 56:8 మన వాక్యాన్ని చూడగలిగితే, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీలు నీ బుడ్డులో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా అని చెప్పి అక్కడ వాక్యములు మనం చూస్తూ ఉంటున్నాం. అనగా మానవ సంచారములను దేవాది దేవుడు మనుష్య కుమారుడు లెక్కించుచున్నాడు అనే ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం. మన కన్నీళ్ళు తన బుడ్డులో దేవుడు దాచిపెట్టి మనం ఎంత కన్నీళ్లు కార్చుచున్నామో, మన ప్రయాస, మన శ్రమ, మనము కార్చిన కన్నీళ్ళు, మన వేదన అంతా కూడా దేవునికి స్పష్టంగా బాగా తెలుసు అని మనము గ్రహించాలి. మన జీవితంలో మనము ఏమై ఉన్నామో అది మనము గ్రహించకపోతే మన జీవితంలో పెద్ద నష్టాన్ని మనము పొందుకున్న వారుగా అయిపోతాం. కనుక క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే, మనం ఎవరమో, మనము ఏమై ఉన్నామో, దేవుని దగ్గర మనం ఏ విధంగా జీవించాలో, మనం ఏం చేస్తే మన ప్రార్థన ప్రభు వింటాడో, మన ప్రార్థనలో ఎటువంటి ఆశీర్వాదాలు ఉండాలో, మన ప్రార్థన దేవుని సముఖములో ఏ విధంగా ఉండాలో, మన ప్రార్థనలో బాధ్యత, భారం ఎంత ఉండాలో అని చెప్పి క్రైస్తవుడు ఎప్పుడు కూడా బాధ్యత కలిగి ప్రభు సన్నిధిలో కన్నీళ్లు కార్చి ఏ శ్రమ అయినప్పటికీ కూడా
దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అని ఈ రోజున బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. చివరిగా మరొక మాట మనం చూసుకొని మనం ముగించుకుందాం. దావీదు కీర్తన గ్రంథం 147వ అధ్యాయము 3వ వచన భాగం మనం చదువుకుందాం. 147వ అధ్యాయము 3వ వచన భాగాన్ని మన వాక్యంలో చూడగలిగితే, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు అని బైబిల్ లేఖన భాగం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. వాస్తవానికి హిజ్కియాకు గుండె బ్రద్దలైపోయింది, ద్రవించిపోయింది, చెదిరిపోయింది. ఎంత ప్రయాసపడి ఎంత వైద్యాన్ని అందించినా, ఎన్ని మందులు వాడుచున్నప్పటికీ కూడా, ఎంతమంది వైద్యులు వచ్చి తన రోగమునకు మందులు వేయుచున్నప్పటికీ కూడా తన జీవితంలో స్వస్థత రాలేదు. తన జీవితంలో తనకున్న వ్యాధి నయం కాలేదు. తన బాధ దినదినము కూడా అధికమైపోతూ ఉంది. ఆ సమయంలో గోడ తట్టు తిరిగి దేవుని సన్నిధిలో దుఃఖముతో పూర్వకాలములో తను చేసిన ఆ మంచి పనులు అన్నీ కూడా దేవుని జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మొరపెట్టి ఆ విధంగా ప్రభు పాదముల చెంత కన్నీళ్లు విడిచి నా ప్రార్థన అంగీకరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే, దావీదు సంకీర్తన 147వ అధ్యాయం 3వ వచన భాగంలో ఉన్న మాట ఏంటంటే, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు ఆయన కట్టువాడు అని ఈరోజు వాక్యములో మనం ఈ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం. మన దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే, ఆయన పడి చెడి పతనమైపోతున్న వారిని, జీవితంలో చిందరవందరంగా ఉన్నవారిని, జీవిత వ్యవస్థ మనుషుని జీవితంలో పాడైపోయినప్పుడు ఆ దేవుడు ఎవరంటే మన జీవితాన్ని కట్టువాడని, పదిలపరచువాడని, భద్రపరిచేవాడని ఈరోజు మనం ఈ వాక్యంలో చూడగలుగుతూ ఉంటున్నాం. చెదరిపోయిన మన గుండెను, మన హృదయ భారాన్ని, వేదనను ఆయన చూసి మన గాయమును కట్టి బాగు చేసే దేవుడని ఈ ఉదయకాల సమయంలో మనతో ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ దేవుడు ఈరోజు నీతో మాట్లాడిన ఈ మాటను బట్టి నీవు నీ జీవితాన్ని, మనము మన జీవితాన్ని దేవుని కొరకు మార్చుకొని మన జీవితంలో ఏ కష్టమైనా రానివ్వండి, ఏ శ్రమైనా రానివ్వండి, ఏ ఇబ్బంది అయినా రానివ్వండి, ఆ ఇబ్బందిలో, ఆ శ్రమలో, ఆ కష్టకాలంలో ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చి దేవుని చూస్తూ కన్నీళ్లు కార్చి ప్రభు పాదములు పట్టుకొని ప్రార్థన చేసినట్లయితే మన స్థితిగతులు, మన పరిస్థితులు, మన విధి విధానాలు అన్నీ కూడా ఆ కృప కలిగిన ప్రభు మార్చివేస్తాడు. అటువంటి కృప ఈ ఉదయకాల సమయంలో మనకు, మన కుటుంబాలకి ఆ దేవుడు అనుగ్రహించి తన సమాధానముతో నింపి సహాయం చేయనుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.